సరే, రేపు బయట కలుద్దాం. మమ్మీ చెన్నై నుండి వస్తున్నారు, నేను మీట్ అవ్వాలి అని అన్నారు. ఓకే, నో ప్రాబ్లం. మీ మమ్మీ నన్ను కలవడం ఏంటి? నీది నిజంగా మట్టిబుర్రేరా. అముద నిన్ను ఇష్టపడుతుంది, రేపు వాళ్ళ అమ్మకు చూపిస్తుంది, అంతే. ఏమైంది ఆకాష్, డల్గా ఉన్నావు? ఆఫీస్లో వర్క్ అంతా అయిపోయింది, ఇప్పుడు బోర్ కొడుతుంది. బోర్ కొడుతుందా? అయితే ఫ్రెండ్ యాప్ ఓపెన్ చేసి నీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుకోవచ్చుగా. ఫ్రెండ్ యాపా? నచ్చిన వాళ్ళతో మాట్లాడుకోవచ్చా? మరి మ్యాచ్ అయ్యే వరకు వెయిట్ చేయవసరం లేదా? నో, వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. నీకు నచ్చిన ప్రొఫైల్స్కి నువ్వే డైరెక్ట్గా ఆడియో అండ్ వీడియో కాల్స్ చేయొచ్చు. వావ్, ఇంట్రెస్టింగ్. కానీ సేఫేనా? ఈ విషయంలో నువ్వు అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ప్రొఫైల్స్ అన్ని కూడా ఆల్రెడీ వెరిఫై చేసినవే. అండ్ అంతేకాకుండా నీ ప్రొఫైల్ పెట్టుకోవడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు అవతార్ని కూడా ప్రొఫైల్గా సెట్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్. ఈ యాప్ని 1 crore పైగా యూజర్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఇండియాలో ఇప్పుడు ఇదే ట్రెండింగ్ యాప్. అండ్ గ్రూప్ చాట్లో మన డమ్ షరట్స్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అంటే ఆపోజిట్ పర్సన్ విత్ యాక్షన్స్లో చెప్తూ ఉంటే ఆ మూవీ నేమ్ మనం గెస్ చేయాలన్నమాట. వావ్, ఇంత మంచి యాపా? అండ్ దీనిలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో చెప్పనా, ఫీమేల్ ఆడియన్స్ దీనిలో మనీని కూడా ఓన్ చేయొచ్చు. వావ్, ఇన్ని ఫీచర్స్ ఉన్న యాప్ని తప్పకుండా ట్రై చేస్తా. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకో. ఇక్కడ సర్వీస్ ఇంటర్వ్యూ జరగట్లేదమ్మా. ఓడి అమ్మా, ఇప్పుడు నన్ను చూసి వెయిటర్ అనుకుంటుందా? కస్టమర్. ఓ సారీ సార్, 5 minutes. ఏం కావాలి సార్? యాక్చువల్లీ వేరే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చినాక ఇద్దరం కలిసి ఆర్డర్ ఇస్తాం. ఓకే, వాళ్ళు వచ్చేంతవరకు ఏమన్నా? వచ్చేస్తారయ్యా 5 minutesలో, ఇద్దరం కలిసి ఇస్తాం. ఓకే సార్. ఈ 5 minutesకి ఏమన్నా వదిలేలా లేడుగా. ఏముంది మీ హోటల్లో? మెనూలో చూసి చెప్పండి సార్. నాకు చదవడం రాదు, నువ్వు చదివి చెప్పు. కోల్డ్ కాఫీ, హాట్ కాఫీ, క్యాపుచినో అండ్ క్యాపుచినో అంటే ఏంటి? ఇట్స్ ఎ కాఫీ సార్. కాఫీ ఎలా చేస్తారు? అంటే నాకు కొన్ని ఐటమ్స్ అంటే ఎలర్జీ, ఎలా చేస్తారో చెప్తావా? అర్థమైంది సార్. వాళ్ళు వచ్చిన తర్వాత మీరు తీసుకోండి, నేను వెయిట్ చేస్తాను. గుడ్, వెళ్ళు. ఓకే సార్. నాతోనే కథలా? హాయ్ ఆంటీ, எப்படி இருக்கீங்க? ஓ, தமிழ் தெரியுமா? అమ్మయ్య వచ్చారు సార్. మేడం వచ్చారుగా, ఎప్పుడైనా తీసుకుంటారా? ஒரு కాఫీ. శంకర్, యూ? కాఫీ, 2 కాఫీ. థ్యాంక్ యూ సార్. వీట్లో ఎల్లారం నల్ల వరకలా? ఓ, ఇంట్లో అందరు బాగున్నారన్న కదా. ఎల్లారం గుడ్ గుడ్ ఆంటీ, బట్ తమిళ్ తెలియదు, ఓన్లీ ఎప్పుడు ఇరికింగ్ మాత్రం తెలియం. మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే కంఫర్టబుల్, తెలుగులో మాట్లాడితే ఇంకా కంఫర్టబుల్. శంకర్, యు ఆర్ ఫనీ. తెలుగులోనే మాట్లాడదాం. థ్యాంక్ యూ. నాకెందుకు అండి థ్యాంక్స్? నీకు కాదు, అతనికి. ఓ, యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అందరు నన్ను చాలా ఫన్నీ అంటారు తెలుసా. నేను వేసిన జోక్లకి గంటలు గంటలు పడి పడి నవ్వుతారు. శంకర్, నువ్వే కాదు, నేను కూడా ఫన్నీయే. అమ్మో, మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి భయపడిపోయాను. యూ సో కూల్. కానీ మీ కూతురు ఎందుకండి ఎప్పుడు మన ఫేస్ పెట్టుకొని ఉంటుంది కదా? నేను కూడా తనకు అదే చెప్తాను, ఎందుకు ఎప్పుడు సీరియస్గా ఉంటావు, కొంచెం కూల్గా ఉండొచ్చు కదా అని. నేను కూడా చాలాసార్లు చెప్పానండి, విననే వినదు, ఉండి గట్టం. అవును శంకర్, సేమ్ ఫీలింగ్. అమ్మా, నన్ను తిట్టింది చాలు, ముందు నువ్వు వెళ్ళిన పని కానివ్వు. సరే, నువ్వు ఫోన్ పెట్టే. శంకర్, నేను నిన్ను 3 questions అడుగుతాను, స్ట్రైట్గా సమాధానం చెప్పు. ఓకే ఆంటీ. అమ్మ అంటే? అడ్జస్ట్ అయ్యేది. మరి నాన్న అంటే? లెక్కలు వేసుకునేవాడు. ఏం మాట్లాడుతున్నావు శంకర్? ఐ డిడ్ంట్ గెట్ యూ. అమ్మ అడ్జస్ట్ అయ్యేది.
అడ్జస్ట్ అయ్యే వ్యక్తి అంటే ఏమీ తెలియని వాళ్ళు అడ్జస్ట్ అవుతారేమో అనుకుంటారు. కానీ అడ్జస్ట్ అవ్వాలంటే చాలా మెచ్యూరిటీ అవసరం. అమ్మ ఇంట్లోనే ఉంటుంది, ఇల్లు క్లీన్ చేస్తుంది, వంట వండుతుంది. అమ్మకేం తెలుసులే అనుకుంటాం, కానీ సముద్రం ఎంత లోతో అమ్మ ప్రేమ కూడా అంతే లోతు. తాగొచ్చిన భర్త ఒకరికి, అవమానించే అత్త ఒకరికి, ఆడిపోసుకునే ఆడపడుచులు, తోడికోడలు కొంతమంది, ఇలా చూసుకుంటే ఎన్నో. అన్నీ చూడ్డానికి బాగానే ఉన్నాయనిపిస్తుంది, కానీ అలా బాగానే కనిపించడానికి సర్దుకుపోవడం ఒకటే కారణం. అది ఏమి చేయలేక సర్దుకుపోవడం కాదు, అమ్మ అనే పదం నుండి దూరం వెళ్ళడం ఇష్టం లేక అన్నీ తెలిసి అన్నీ భరించింది. అంటే అత్తలది ఆడబడుచులదే తప్పంటావు? లేదు, వాళ్ళు కూడా అమ్మలే, వాళ్ళు కూడా అన్నీ చూసి భరించిన వాళ్ళే. మరి నాన్నంటే లెక్కలేసేవాడన్నావు? మగాడి జీవితం 25 ఏళ్ల తర్వాతనే మొదలవుతుంది. అప్పటి వరకు అమ్మ చాట్నే పెరుగుతాడు. స్కూల్లో, కాలేజ్లో నాన్న డబ్బులు లెక్క లేకుండా ఖర్చు పెట్టుంటాడు. కానీ లైఫ్లో తన మొదటి శాలరీ అందుకున్న రోజే రియాలిటీని చూడడం మొదలు పెడతాడు. నాన్న చేసిన అప్పులు తీర్చాలి, అమ్మకి నగలు చేయించాలి, ఆ తర్వాత పెళ్ళి, పెళ్ళం, పిల్లలు, బాగోగులు చూసుకోవాలి. ప్రతిదీ లెక్కే, ప్రతిదీ అవసరమే. అలా అని పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకుంటాడు, ఎందుకంటే వాళ్ళ నాన్న తనని ఏ లోటు లేకుండా పెంచాడు కాబట్టి. సో అలా లెక్కలేసుకుంటూ, లెక్క లేకుండా కష్టపడుతూ తన అవసరాలని తగ్గించుకునేవాడే నాన్న. వినగానే ఏంటి అనిపించినా నీ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. లైఫ్ని నువ్వు చూసే యాంగిల్ ఇంకా బాగుంది శంకర్. ఫైనల్లీ భార్య అంటే సగం. కొంచెం అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అమ్మ అంతలా అడ్జస్ట్ అవుతుందంటే ఎంతో అంత నాన్న సపోర్ట్ ఉండడం వల్లే. అన్ని క్యాల్కులేషన్స్తో, అన్ని బాధ్యతలతో నాన్న ఇంకా ముందుకు నడుస్తున్నాడంటే ఎక్కడో చోట అమ్మ సపోర్ట్ వల్లే. ఒక రిలేషన్షిప్ని నిలబెట్టుకోవడానికి, ఓ కుటుంబం అనే పెద్ద షిప్ని ఒడ్డుకు చేర్చడానికి కష్టపడే ఇద్దరు క్యాప్టెన్సే అమ్మ, నాన్న. అందుకే భార్య అంటే భర్తలో సగం, భర్త అంటే భార్యలో సగం. నువ్వు చెప్తుంటే బాగానే ఉంది శంకర్. మరి ఇంత అడ్జస్ట్ అవుతూ, ఇన్ని క్యాలిక్యులేషన్ చూసుకుంటూ కుటుంబం కోసం అంత కష్టపడడం అవసరమా? అసలు పెళ్ళే చేసుకోకుండా హ్యాపీగా లైఫ్ గడిపేయచ్చు కదా. మీ యూత్ అంతా ఇప్పుడు అలానే అనుకుంటుంది కదా. అసలు ఈ పెళ్ళి గిల్లి అవసరం అంటావా? మీరు చెప్పింది నిజమే ఆంటీ. ఈ జనరేషన్ వాళ్ళం అందరం ఆల్మోస్ట్ ఇదే ఆలోచిస్తున్నాం. మేబీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల కావచ్చు, చూసే సిచ్యువేషన్ వల్ల కావచ్చు, లేదా ఇప్పుడున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు, అందరం ఆల్మోస్ట్ ఇదే ఆలోచనలో ఉన్నాం. కానీ అడ్జస్ట్ అవ్వడంలో ఉన్న ఆనందం, బాధ్యతలో ఉన్న బంధం, వీళ్ళు నా వాళ్ళు, నా కోసం ఉన్నవాళ్ళు, నన్ను నమ్మి ఉన్నవాళ్ళు, నేను గెలిస్తే ఆనందిస్తారు, ఓడిపోతే ఎంకరేజ్ చేస్తారు అనే ధైర్యం, ఇవన్నీ ఏం లేకపోతే లైఫ్ బోర్ కొట్టేస్తుంది ఆంటీ. జీవితం మనం ఎంత వద్దనుకున్నా అన్ని రుచులు చూపిస్తుంది, ఉగాది పచ్చడిలాగా. ఆది మానవుల నుండి ఈ రోజు వరకు కుటుంబం అనే వ్యవస్థ ఫామ్ అవ్వడానికి ఎన్ని మార్పులు చేసుంటారు. స్ట్రాంగ్ రిలేషన్ అని, బాధ్యతలు అని ఎంత చక్కగా తీర్చిదిద్దారు. దీన్ని మనం మనకున్న మిడిమిడి జ్ఞానంతో 4 కొటేషన్లు చదివి, 4 సిచ్యువేషన్లు చూసి పెళ్ళనే వ్యవస్థే తప్ప అనుకొని వదిలేకూడదు కదా ఆంటీ. ఓకే శంకర్, నైస్ మీటింగ్ యూ. బాయ్. నైస్ మీటింగ్ టు యూ ఆంటీ. బట్ ఇవన్నీ మీరు నన్ను ఎందుకు అడిగారు? అసలు మీరు నన్ను ఎందుకు కలిశారు? అవళ్ ఉనితం కొల్వాల్ అమృత విల్ టెల్ యూ. మట్టి బుర్రరా నువ్వు. ఇన్ని తెలుసు కానీ అమ్మాయి మా అమ్మని కలువ అంటే ఏంటో మాత్రం తెలీదు. అంటే తెలుసా ఆంటీ, కానీ మీరు చెప్తే బాగుంటుందని. దొంగరా నువ్వు. సరే మరి ఉంటాను. వెయిటర్. సార్ బిల్ సార్. చైన్ తీసుకో. ఎంజాయ్. థ్యాంక్ యూ సార్.
ఏమైంది జాన్? శంకర్ అది శంకర్, కమ్ ఇన్సైడ్. యా, కమింగ్. కంగ్రాచులేషన్స్ శంకర్. నీ జాబ్, నీ టీంలో వాళ్ళ జాబ్ ఫుల్ సేఫ్. ఆల్ ది బెస్ట్. నాకు ఒక ఫేవర్ చేస్తావా? లైఫ్లో ఎప్పుడు నాకు కనిపించకు. ఏమైంది జాన్? ఏం జరుగుతుంది అసలు? అముద రిజైన్ చేసి వెళ్ళిపోయింది శంకర్. వాట్? మన జాబులు ఫేక్ అని అముదాకి తెలిసిపోయిందిరా. నువ్వు కూడా ఫేకా? నిన్ను ఫైర్ చేయలేక, అలాని ఫేస్ చేయలేక తనే రిజైన్ చేసి వెళ్ళిపోయింది. జాన్, మనందరి కథ ఒకటే. మన దేశంలో వేల ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, కానీ వందల్లో కూడా మంచి లేవు. మిడిల్ క్లాస్ బతుకుల ఆశల ఊగిసలాటలో పక్కింటోడి కొడుకో కూతురో కంపారిజన్తో గొప్పలకు పోయి అప్పులు చేసి చదివిన ఇంజనీరింగ్ చదువులు. సరే, వ్యవస్థ అలా ఉంది. మనం బాగున్నామా అంటే ఏం చేయాలో తెలియనితనం. ఎవరేం చెప్తే అదే కరెక్ట్ అని ఫాలో అయిపోతాం. అప్పుడే వచ్చిన వయసు. చదువు తప్ప అన్నీ కావాలి. ఎప్పుడైనా చదివామా? సప్లీలు, బ్యాక్లాగ్లు, వన్ నైట్ స్టడీలు ఇవన్నీ తెలుసుకునే లోపే 4 ఏళ్ళు అయిపోయాయి. దేనికి పనికిరాని పర్సంటేజ్తో ఇంజనీరింగ్ డిగ్రీ చేతుల్లో, ఏమీ తెలియని ఎంటీ బుర్ర తలలో. జాబ్ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్, కెరియర్ ప్రెషర్. 100లో 90 మంది జీవితాలు ఇలాగే కదా జాన్ ఉన్నాయి. నాది కూడా అంతే. కానీ చేసిన తప్పే, ఒప్పుకుంటాను. కానీ మనల్ని ఇలా చేసిన సిస్టమ్ ఏంటి? తప్పు కదా? ఒకటే అనుకుంటా జాన్, ఎప్పుడు తీసుకున్న జీతానికి సిన్సియర్గా పనిచేసినన్ని రోజులు, నాకు శాలరీ ఇచ్చిన వాడికి నా వల్ల ప్రాఫిట్ వచ్చినన్ని రోజులు నేను చేసిన తప్పే కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ సర్వైవల్ అండ్ ఐ బిలీవ్ దట్ అండ్ ఐ విల్ ఫాలో దట్. కానీ నా వల్ల అమృత రిజైన్ చేసి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. అండ్ తను లేకుండా నేను ఉండలేను. మరి ఇప్పుడు ఏం చేద్దాం శంకర్? తెలీదు. మీరు కూడా ఈ ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆర్ఎల్స్ పిన్ కామెంట్లో కూడా లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ఎల్స్ ప్లే స్టోర్కి వెళ్ళి FRND అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.